రైట్, ఓకే. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సునీత గారు ఇస్తాను. కోటేశ్వరరావు ఒక్క నిమిషం. సునీత గారు మళ్ళీ మీరు మాట్లాడదు. మనం కోటేశ్వరరావు గారు చాలాసేపు ఇవ్వాలి కదా. మీరు ముగ్గురు పార్టీలు మాట్లాడారు, 3 పార్టీలు. కోటేశ్వరరావు గారు, ఈ మున్సిపల్ ఎన్నికల్ని మీరు ఎలా చూస్తారు? ఏంటి, నిజంగా ప్రశాంతంగా జరిగిందంటారా, లేక ఈ అంతా ఈ ఉద్రిక్తతలు ఉండడం వల్ల అసలు ఎప్పుడు చూడలే ఇలాంటి పోలింగ్ అనేది మీరు అంటారా? ఇప్పుడు వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారో, కాస్త డబ్బులు వంచితే కూడా కనీసం చూసి కూడా చూడనట్లు ఉన్నారు అక్కడ పోలీసులు అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రాజేష్ గారు, ప్రతి ఎన్నికకి తెలంగాణలో కావచ్చు లేదా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చివరకు డబ్బు ప్రమేయం లేని ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా డబ్బు మయంగా మారిపోయింది అనేటువంటిది పెరుగుతూ ఉంది క్రమంగా అనేది ఒక పచ్చి నిజం. దానికి ఎవరి దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో లేదా ఇతరత్ర రూపంలో వస్తున్నాయో కూడా మనకు తెలుసు. ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారో కూడా మనకు తెలుసు. సరే, మనం ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఈ ఎన్నికల్లో డబ్బులు లేనటువంటి క్యాండిడేట్లు ఎంతమంది ఉంటారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మందు, బిర్యానీలు ఏమొచ్చింది? ఇప్పుడు ఉదాహరణకి ఆ చనిపోయిన అతను దాని గురించి ఏమొచ్చింది? అతను బిర్యానీ పొట్లాలు పంచి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి వార్తలు నేను పత్రికల్లో చదివాను. మరి అతను బిర్యానీ ఎందుకు పొట్లాలు పంచాడు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అతని స్థాయికి అతను బిర్యానీ పొట్లాలు పంచాడు. అవును, అది ఏం జరిగింది? ఒకవేళ నిజంగానే బెదిరించేట్లయితే నామినేషన్ల దశలోనే ఆ పని చేసి ఉండేవాళ్ళు కదా. చివరి వరకు, ఎన్నికలకు ముందు రోజు వరకు కొనసాగనిచ్చి ఎన్నికలకు ముందు రోజు అట్లా బెదిరిస్తే, లేకపోతే ఇంకోటి చేస్తే అనేటువంటిది కొన్ని అనుమానాలు ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. ఒకవేళ ఇప్పుడు ఆ కేసుని తీసుకోలేదు పోలీసులు అంటున్నారు. సూయిసైడ్ అనేటువంటి ఉదంతం జరిగితే ఎవరు ఫిర్యాదు చేయక్కర్లేదు, సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేస్తారు ముందు. అదేదో తెలియగాని ఎవరు చేశారు లేదా ఆ సూసైడ్ ని ఎవరు ప్రోత్సహించారు ఏమిటి అనేటువంటి ఫిర్యాదు చేస్తుండొచ్చు, లేదా ఆ ఫిర్యాదు చేస్తున్న దాన్ని హెసిటేట్ చేస్తుండొచ్చు, నేను దాన్ని కాదన్ను. కానీ కేసు అనేటువంటిది ఆటోమేటిక్ గా నమోదు అవుతుంది సూసైడ్ జరిగినప్పుడు, ఏది జరిగిన అనుమానాస్పద మృతి ఏదైనా కానీ తర్వాత. అందుకని సరే, దాని గురించి చెప్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదా ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడినవి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే బీజేపీ నాయకుల ఉపన్యాసాల్లో ఒక డెస్పరేషన్ ఒకటి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా తక్కువ వెళ్ళలేదనుకోండి. అందుకని ఒక డెస్పరేషన్. కరీంనగర్ ని మజ్లిస్ కి కట్టబెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. అసలు కరీంనగర్ లో మజ్లిస్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తా ఉంది? సరే, ప్రతి పట్టణంలో కొంత ప్రెజెన్స్ ఉంటది, అందులో ముస్లింస్ అన్ని పార్టీల వైపు ఉంటారు. అంటే మిగిలిన అన్ని పార్టీలు డబ్బు ఈ మధ్య ఇటువంటివి చేస్తా ఉంటే, దానికి బోనస్ గా బీజేపీ మత కోణాన్ని కూడా జోడిస్తా ఉంది. ఈ ఎన్నికల్లో మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే చూసాం, ఈ ఎన్నికల్లో కూడా చూసాం. ఎక్కడ కనిపించిందండి ఏమండి మత కోణం అన్నది? ఎక్కడ కనిపించింది? ఏ అంశంలో కనిపించింది? బండి సంజయ్ గారి మాటలు ఏంటి? ఎన్నిసార్లు చెప్పాడు? కరీంనగర్ గురించే చెప్పొచ్చు, కరీంనగర్ గురించే చెప్పొచ్చు. అక్కడ మజ్లిస్ ప్రధాన పార్టీనా బీజేపీకి కానీ లేకపోతే ఇంకో పార్టీని కాదు కదా. అందుకని డెఫినెట్ గా వివిధ సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి మాటలన్నీ కూడా ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఒక విధంగా నా అభిప్రాయం, నేను అనేక ఎన్నికలు చూశాను, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రశాంతంగానే జరిగాయి. చెదురుబదులు మీరు చెప్పినటువంటి తోపులాట్లు, పోలీసులు చెదరాటాలు అవి కామన్గా జరుగుతుంటాయి ప్రతి ఎన్నికల్లో.